పాదములు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. శక్తి కలిగిన హస్తంతోడు గావించి పరలోకపు సువర్తమానం మాకు వినిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. చివరిగా చెప్పుల జోడు. మరి దైవ సన్నిధిలో ఉండే 7వ వస్తువు మరి ఏమై ఉన్నదంటే చెప్పుల జోడు. మరి ఈ మాటను మనం ఆలోచన చేసిన వారమైతే పరిశుద్ధ గ్రంథములో పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన పరమగీతములో 7వ అధ్యాయం 1వ వచనంలో, రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంత అందముగా నడుస్తున్నావు. పాదరక్షలు అనగా చెప్పులు. పాదానికి 2 పాదాలు ఉంటాయి. కుడి పాదం, ఎడమ పాదం, అంటే 2 చెప్పులు ఉంటాయి. 2 పాదాలు అనగా 2 గ్రంథాలకు సాదృశ్యం. 2 గ్రంథాలు అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన ప్రకారము, క్రొత్త నిబంధన ప్రకారం నడిచి మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, క్రొత్త నిబంధనలో నుండి జాలి, ప్రేమ, దయ, కనికరం. కనుక పాత నిబంధన, క్రొత్త నిబంధన ప్రకారం నడిచిన వారిని నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుస్తూ ఉన్నావు. అంటే బైబిల్ గ్రంథంలో జకరియా, ఎలిజబెతమ్మ వీరిద్దరూ అన్ని ఆజ్ఞల ప్రకారం నడిచారని లోకాసు వార్త 1:5-6 వచనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఈరోజు వాక్యానుసారముగా నడిచే వారిని, భక్తులు ఎదిగే వారిని చూసి, ఆహా, నీ పాదరక్షలతో ఎంత అందముగా నడుస్తున్నావు అనే మాట మనం చూడగలుగుతూ ఉన్నాం. దైవ సాన్నిధ్యంలోనికి వచ్చిన వాళ్ళారా, మరి పాత నిబంధన కాలములో ఇశ్రాయేలైన వారు చెప్పులు వేసుకుంటే వాళ్ళ చెప్పులు పాతగిలిపోలేదంట. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో నడిచారు. వాళ్ళ చెప్పులు తెగలేదు, వాళ్ళ చెప్పులు మాయలేదు అని ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనములో భక్తుడు, ధ్యానపరుడు మోషే గారు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ చెప్పులు ఎందుకు మాయలేదు, ఎందుకు వాళ్ళ చెప్పులు తెగలేదు? ఎంత బాటా చెప్పులు తొడిగినా, ఎంత కంపెనీ అయినా, ఎంత ఖరీదైన చెప్పులు తెగుతాయి కదా, లేదా పాతబడిపోతాయి కదా. 2 ఏదీ లేదు అంటే ఏంటి విషయం అని అంటే, వాళ్ళు తినే ఆహారం దేవదూతల ఆహారం. మరి 78వ కీర్తనలో ఆ మాట వ్రాయబడుతుంది. దేవదూతలు తినే ఆహారం వాళ్ళు తిన్నారు కనుక వాళ్ళు దేవదూతలు అయిపోయారా ఏంటి అన్నట్టుగా వాళ్ళ చెప్పులు అరగలేదు, తరగలేదు. ఆలోచన చేసిన వారం అయితే మరి ఈ రోజున మనకు కూడా దేవుడు చెప్పులు అందిస్తూ ఉన్నాడు. ఏ చెప్పులు చూడంటే, ఒక తండ్రికి 2 బిడ్డలు ఉన్నారు. మరి పెద్దవాడు ఇల్లు కనిపెట్టుకుని ఉన్నాడు, చిన్నవాడు నా ఆస్తి నాకు ఇవ్వమని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి దుర్వ్యాపారాలకి, దుర్వ్యసనాలకి, దుస్థితిలో దిగబడ్డాడు, ఇబ్బందుల్లోకి వెళ్ళాడు. మరి డబ్బులన్నీ అయిపోయినాయి. ఎక్కడో కూడా పని చేయాలనుకున్నాడు. పందులు కాసే దగ్గర పనివాడిగా జాయిన్ అయ్యాడు. పందులు కాస్తూ ఉన్నాడు, జీతం ఇస్తూ ఉన్నారు. కానీ తనైన ఆహారం పెట్టకపోయినప్పుడు, పందిపొట్టు తింటూ ఉన్నప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి గుర్తొచ్చి తండ్రి ఇంటికి బయలుదేరాడు. బయలుదేరి వస్తూ ఉన్న సమయంలో దూరము కొన్న కుమారుని తండ్రి చూశాడు.
దగ్గరగా ఉంది. ఇంటికి వస్తాడు కదా! ఇంటికి వచ్చినప్పుడు దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోవచ్చు కదా! కానీ దూరముగా ఉన్నప్పుడే ఎందుకెళ్ళాడు అని మనం ఆలోచన చేస్తే చూసిన వారికి బాగుండదు. ఇన్ని తప్పులు చేసి వచ్చాడు, మరి ఎట్లా చేర్చుకుంటాడు అనే ఆలోచన వాళ్ళందరికి ఉంటుంది. దూరముగానే వెళ్ళి ముద్దు పెట్టుకొని తెస్తే అది తండ్రి ప్రేమ అని చెప్పుకుంటారు అని జ్ఞాపకం చేసుకొని కొంచెం దూరంలో ఉండగానే వెళ్ళి మరి కుమారుడు మెడ మీద ముద్దు పెట్టుకొని మరి తనకు కూడా ఏమి ఇచ్చారంటే ఉంగరం ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, దాంతోపాటు చెప్పులు జోడు. నిజమే, ఈ చెప్పులు జోడు అనేది దేనికి సాదృశ్యం అంటే స్వార్థకు సాదృశ్యంగా ఉందని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మరి సువార్త, సమాధాన సువార్త జోడు అని చెప్పి పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా ఆయన బైబిల్ గ్రంథం విడవకుండగా ఆరక మానక చదువుతూ స్తుతిస్తూ అనేకులను దేవుని సన్నిధికి మరి దైవజనుడైన పౌలు గారు నడిపించారు. ఈరోజు సువార్త పనులు కొనసాగుతున్న మరి పేతురు గారికి ఎన్నో అభ్యంతరాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురైనాయి, ఎన్నో సమస్యలు ఎదురైనాయి. చెరసాలలో బంధించారు. చెరసాలలో బంధించినప్పుడు సువార్త ఆగిపోద్దా అంటే ఆగిపోలేదు. అక్కడ సంఘం ప్రార్థన వెళ్ళింది. చేతులకున్న సంఖ్యలు ఊడిపోయినాయి. మరి దేవదూత వెళ్ళారు. నాదమరిచిన తర్వాత పేతురు గారిని తట్టారు. అదిగో నీ చెప్పులు జోడు వేసుకో అంటే అర్థం ఏంటంటే మరలా నీ సేవ ప్రారంభించు, మరలా నీ ఆత్మీయతను మెరుగుపరచు, మరలా నువ్వు అదే బాటలో నడువు. దేవుడు అద్భుతంగా మరి ఆశ్చర్యంగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన చెప్పులు జోడు ధరించినట్లుగా పేతురు గారి విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని పిల్లరా, ఆయన నిద్ర లేచాడు. నిద్ర లేచినటువంటి తాను ఆగిపోయిన సువార్తను ఆ సంఘ ప్రార్థన ద్వారా మరి ప్రారంభించారు. ఆలోచన చేయండి, సంఘం ప్రార్థనకి చేతులకున్న సంఖ్యలు ఊడిపోయినాయి. యాజకులు బోర్లు ఊదినప్పుడు ఎరుకో వాళ్ళ కూలిని, మరి అంత మాత్రమే కాదు, దేవదూతలు స్తుతి చేసినప్పుడు దర్వాజు గుమ్మాలు కదిలి అని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూడగలుగుతున్నాం. యాజకులు బోర్లు ఊదినప్పుడు మరి ఎరుకో వాళ్ళ కూలిని అని యెహోషువ గ్రంథం 6:20లో చూడగలుగుతున్నాం. కనుక సంఘ ప్రార్థనకి పేతురు గారి చేతులకున్న సంఖ్యలే వైపునంటే ఊడిపోయినాయి. ఈరోజు మరి బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే సువార్త అనబడిన చెప్పులు. ఈ సువార్త కొనసాగించేదే కానీ సువార్తకు సంఖ్యలు లేవు. ఒకసారి పౌలు గారు మరి చెరసాల్లో ఉండి ఒక పత్రిక రాస్తే, రోమిలకు రాసిన పత్రిక, ఫిబే అనే ఒక సహోదరి, ఫిబే ఆమె పేరు, ఆ పత్రిక తీసుకొచ్చి ఆ సంఘానికి అందించినప్పుడు వారు చదువుకున్నారు. అంటే ఒకవేళ పౌలు గారు బంధించబడ్డాడేమో కానీ సువార్త బంధించబడల, పత్రికలు బంధించబడల, ఒక భక్తి పుర్రాలైన ఫిబే గారి ద్వారా సంఘానికి సువార్త వచ్చినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ టెలిఫోన్ల ద్వారా, రేడియోల ద్వారా, టీవీల ద్వారా విరివిగా సువార్త అందుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆలోచన చేయండి, మరి చెప్పుల జోడు దేనికి సాదృశ్యంగా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుంటే సువార్తకని చెప్పక తప్పదు. మరి 7 అనుభవాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటిది, బైబిల్ గ్రంథం అనే అద్దం రోజు చూసుకోవాలి. అద్దాలు 3 రకాలు చెప్పాం. మామూలు అద్దం, వాక్యం అనే అద్దం, వాక్యం అనే
దైవ సన్నిధి గది అని చెప్పుకున్నాం. ఆ తర్వాత మరి సోపును గురించి చెప్పుకున్నాం. వాక్యం అనే సోపులో కడుక్కోవాలని. కాడు కనుక క్రీస్తు రక్తంలో మన కళ్ళు కడుక్కోవాలని జ్ఞాపకం చేసుకున్నాం. అంత మాత్రమే కాదు, నూనె పరిశుద్ధాత్మకు దగ్గరగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మన తోడు ఉండాలని జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత మరి వస్త్రాల గురించిన విషయాలు విన్నాం. ఆభరణాల గురించిన విషయాలు విన్నాం. ఈరోజు చెప్పుల చోటు గురించి చెప్పుకున్నాం. దేవుడు ఈ విధముగా ఒక్కొక్క మెట్టు ఎక్కించి మరి 7 అనుభవాలు మనకు నేర్పుతూ ఉన్నారు. ప్రతి వారు నేర్చుకొని దైవ సన్నిధి గదిలో 7 అనుభవాలు కలిగి ఉండాలి. 2వ అధ్యాయం 16వ వచనంలో పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో రావాలి. అట్టి ధన్యత దీవెన ప్రభు మనందరికి ప్రసాదించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.